అందరికీ నమస్కారం. ఈరోజు నేను బెంగళూరు నుండి కోళికోడ్కి వెళ్లే నా ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ చిన్న కానీ అందమైన ఫ్లైట్లో ఆకాశ దృశ్యాలను చూద్దాం. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఫ్లైట్ కెప్టెన్ టేకాఫ్ చేయబోతున్నాను అని అనౌన్స్ చేశారు. నేను విండో నుంచి టేకాఫ్ చేసే దృశ్యాలు రికార్డ్ చేస్తున్నాను. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. ఇది ఆధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రధాన కేంద్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఎగరడం మొదలైన వెంటనే ఆ టెన్షన్ అంతా మాయమై ఒక కొత్త ఉత్సాహం నిండిపోయింది. కిటికీ బయట భూమి క్రమంగా చిన్నగా కనబడుతుంటే నిజంగా నేను ఆకాశంలో ఎగురుతున్నానని అనిపించింది. విమానం మేఘాల మధ్య దూసుకుపోతుంటే బయట అంతా తెల్లని పొగమంచులా కనిపించింది. కిటికీ దగ్గర కూర్చుని ఆ దృశ్యం చూడటం ఒక కలలో తేలుతున్నట్టే అనిపించింది. మేఘాల మధ్య ప్రయాణం నిజంగా మాయాజాలం లాంటి అనుభవం. మేఘాల మధ్య నుంచి బెంగళూరు నగర భవనాలు క్రమంగా బయటకు కనిపించడం అద్భుతంగా అనిపించింది. ఎత్తులోంచి చూసినప్పుడు ఆకాశహర్మ్యాలు, రోడ్లు చిన్న బొమ్మల్లా కనిపించాయి. ఆ దృశ్యం నిజంగా మరిచిపోలేని ఒక మాయాజాల క్షణం. విమానం కిటికీ బయట సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తూ కనిపించడమే ఒక అద్భుతమైన అనుభూతి. ఆ కాంతి మేఘాలపై పడటంతో మొత్తం ఆకాశం బంగారం వన్నెలతో మెరిసిపోయింది. ఆ క్షణం నిజంగా హృదయాన్ని హత్తుకునేలా, జీవితంలో మర్చిపోలేని అనుభవంగా అనిపించింది. ఆ పచ్చని పొలాలు, చెట్లు చూస్తుంటే మనం కేరళ సరిహద్దులో ప్రవేశించినట్టు ఉంది. విమాన కిటికీ నుంచి కిందకు చూస్తే పచ్చని భూముల మధ్యగా వంగి తిరుగుతూ ప్రవహిస్తున్న కావేరి నది కనిపించింది. ఆ నది వెంబడి పొలాలు, చెట్లు కలిసిపడి ఒక అందమైన దృశ్యాన్ని సృష్టించాయి. ఎత్తులోంచి చూసినప్పుడు ఆ నది వెండి రిబ్బన్లా మెరిసిపోతూ అద్భుతంగా అనిపించింది. విమానం క్రమంగా కిందికి దిగుతుండగా పచ్చని కొబ్బరి తోటలు, పొలాలు కళ్ల ముందు విస్తరించాయి. కోళికోడ్ విమానాశ్రయం దగ్గర పడుతుంటే ఆ ఉత్సాహం మరింత పెరిగింది. చివరికి విమానం సాఫీగా రన్వే మీద దిగగానే ప్రయాణం అందమైన ముగింపుకు చేరింది.